لن تنالوا البر حتى تنفقوا مما تحبون وما تنفقوا من شيء فإن الله به عليم. మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు అల్లహ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు ధర్మనిష్ఠాపరులు కాలేరు. మరియు మీరు ఏమి ఖర్చు పెట్టినా అది అల్లాహ్కు తప్పక తెలుస్తుంది. كل الطعام كان حلا لبني إسرائيل إلا ما حرم إسرائيل على نفسه من قبل أن تنزل التوراة قل فأتوا بالتوراة فاتلوها إن كنتم صادقين. ఆహార పదార్థాలన్నీ ఇశ్రాయేల్ సంతతి వారికి ధర్మసమ్మతమైనవిగానే ఉండేవి. కాని తౌరాత్ అవతరణకు పూర్వం ఇశ్రాయేల్ యాకూబ్ తనకు తాను కొన్ని వస్తువులను నిషేధించుకున్నాడు. వారితో ఇట్లను, మీరు సత్యవంతులే అయితే తౌరాతును తీసుకొని రండి మరియు దానిని చదవండి. فمن افترى على الله الكذب من بعد ذلك فأولئك هم الظالمون. కావున దీని తరువాత కూడా ఎవడైనా అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్కు ఆపాదిస్తే అలాంటి వారే దుర్మార్గులు. قل صدق الله فاتبعوا ملة إبراهيم حنيفا وما كان من المشركين. ఇలా అను, అల్లాహ్ సత్యం పలికాడు కనుక మీరు ఏకదైవ సిద్ధాంతం సత్యధర్మమైన ఇబ్రాహీం ధర్మాన్నే అనుసరించండి. మరియు అతను అల్లాహ్కు సాటి కల్పించేవాడు ముష్రిక్ కాడు. إن أول بيت وضع للناس للذي ببكة مباركا وهدى للعالمين. నిశ్చయంగా మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన ఆరాధనా గృహం మక్కాలో ఉన్నదే. శుభాలతో నిండినది, సమస్త లోకాల ప్రజలకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించేది. فيه آيات بينات مقام إبراهيم ومن دخله كان آمنا ولله على الناس حج البيت من استطاع إليه سبيلا ومن كفر فإن الله غني عن العالمين. అందులో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇబ్రాహీం నిలిచిన స్థలముంది మరియు దానిలో ప్రవేశించిన వాడు అభయం, రక్షణ పొందుతాడు. మరియు అక్కడికి పోవటానికి శక్తిగల వారికి ఆ గృహయాత్ర హిజ్జుల్ బైత్ అల్లాహ్ ప్రసన్నత కొరకు చేయటం విధిగా చెయ్యబడింది. ఎవరు దీనిని తిరస్కరిస్తారో వారు నిశ్చయంగా అల్లాహ్ సమస్త లోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు అని తెలుసుకోవాలి. قل يا أهل الكتاب لم
تكفرون بآيات الله والله شهيد على ما تعملون. ఇలా అను, ఓ గ్రంథ ప్రజలారా, మీరు అల్లాహ్ సందేశాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు మీరు చేసే కర్మలన్నింటికీ అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు. قل يا أهل الكتاب لم تصدون عن سبيل الله من آمن تبغونها عوجا وأنتم شهداء وما الله بغافل عما تعملون. ఇంకా ఇలా అను, ఓ గ్రంథ ప్రజలారా, మీరు దానికి సత్య మార్గానికి సాక్షులుగా ఉండి కూడా అది వక్ర మార్గమని చూపదలచి విశ్వసించిన వారిని అల్లాహ్ మార్గంపై నడవకుండా ఎందుకు ఆటంకపరుస్తున్నారు? మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు. يا أيها الذين آمنوا إن تطيعوا فريقا من الذين أوتوا الكتاب يردوكم بعد إيمانكم كافرين. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు గ్రంథ ప్రజలలో కొందరి మాటలు విని వారిని అనుసరిస్తే వారు మిమ్మల్ని విశ్వసించిన తరువాత కూడా సత్యతిరస్కారులుగా మార్చివేస్తారు. وكيف تكفرون وأنتم تتلى عليكم آيات الله وفيكم رسوله ومن يعتصم بالله فقد هدي إلى صراط مستقيم. మరియు అల్లాహ్ సందేశాలు మీకు చదివి వినిపించబడుతూ ఉన్నప్పుడు మరియు ఆయన సందేశహరుడు మీలో ఉన్నప్పుడు మీరు ఎలా సత్యతిరస్కారులు కాగలరు? మరియు మీలో ఎవడు స్థిరంగా అల్లాహ్ను ఆశ్రయిస్తాడో అతడు నిశ్చయంగా రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందినవాడే. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు కర్తవ్య పాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్కు విధేయులు ముస్లిములుగా ఉన్న స్థితిలో తప్ప మరణించకండి. واعتصموا بحبل الله جميعا ولا تفرقوا واذكروا نعمة الله عليكم إذ كنتم أعداء فألف بين قلوبكم فأصبحتم بنعمته إخوانا وكنتم على شفا حفرة من النار فأنقذكم منها كذلك يبين الله لكم آياته لعلكم تهتدون. మీరందరూ కలిసి అల్లాహ్ త్రాడు ఖురాన్ను గట్టిగా పట్టుకోండి మరియు విభేదాలలో పడకండి.
అల్లహ మీ ఎడల చూపిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఒకరికొకరు శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన అనుగ్రహం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మరియు మీరు అగ్నిగుండం ఒడ్డున నిలబడినప్పుడు ఆయన మిమ్మల్ని దాని నుండి రక్షించాడు. ఈ విధంగా అల్లహ తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా మీరు మార్గదర్శకత్వం పొందుతారని. وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَأُولَئِكَ هُمُ الْمُفْلِحُونَ. మీలో ఒక వర్గం ప్రజలను మంచి మార్గం వైపునకు పిలిచేదిగా, ధర్మాన్ని మంచిని ఆదేశించేదిగా, బోధించేదిగా మరియు అధర్మాన్ని చెడును నిరోధించేదిగా ఉండాలి. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు. وَلَا تَكُونُوا كَالَّذِينَ تَفَرَّقُوا واختلفوا من بعد ما جاءهم البينات وأولئك لهم عذاب عظيم. స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే వేర్వేరు తెగలుగా చీలిపోయారో మరియు విభేదాలకు గురి అయ్యారో వారి మాదిరిగా మీరు కావద్దు. మరియు అలాంటి వారికి ఘోర శిక్ష ఉంటుంది. يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ فَأَمَّا الَّذِينَ اسْوَدَّتْ وُجُوهُهُمْ أَكَفَرْتُمْ بَعْدَ إِيمَانِكُمْ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ. ఆ తీర్పు దినమున కొందరి ముఖాలు సంతోషంతో ప్రకాశిస్తూ ఉంటాయి, మరికొందరి ముఖాలు దుఃఖంతో నల్లబడి ఉంటాయి. ఇక ఎవరి ముఖాలు నల్లబడి ఉంటాయో వారితో మీరు విశ్వసించిన తరువాత సత్య తిరస్కారులు అయ్యారు కదా, కాబట్టి మీరు సత్యాన్ని తిరస్కరించినందుకు ఈ శిక్షను అనుభవించండి అని అనబడుతుంది. وَأَمَّا الَّذِينَ ابْيَضَّتْ وُجُوهُهُمْ فَفِي رَحْمَةِ اللَّهِ هُمْ فِيهَا خَالِدُونَ. ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారు అల్లహ కారుణ్యం స్వర్గంలో ఉంటారు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ وَمَا اللَّهُ يُرِيدُ ظُلْمًا لِلْعَالَمِينَ. ఓ ప్రవక్త, ఇవి అల్లహ సూక్తులు, ఆయాత్. మేము వాటిని యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు అల్లహ సర్వలోకాల వారికి అన్యాయం చేయగోరడు. وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ. మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లహకే చెందుతుంది. మరియు వ్యవహారాలన్నీ తీర్పు కొరకు అల్లహ వైపునకే మరలింపబడతాయి. كنتم خير أمة أخرجت للناس تأمرون بالمعروف وتنهون عن المنكر وتؤمنون بالله
ولو آمن أهل الكتاب لكان خيرا لهم منهم المؤمنون وأكثرهم الفاسقون. మీరే విశ్వాసులే మానవజాతి హితం కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు. మీరు ధర్మాన్ని ఆదేశించే బోధించేవారు మరియు అధర్మాన్ని నిషేధించే నిరోధించేవారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు. మరియు ఒకవేళ గ్రంథ ప్రజలు విశ్వసిస్తే వారికే మేలై ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కాని అత్యధికులు అవిధేయులే, ఫాసిఖూన్. لن يضروكم إلا أذى وإن يقاتلوكم يولوكم الأدبار ثم لا ينصرون. వారు మిమ్మల్ని కొంతవరకు బాధించటం తప్ప మీకు ఏ విధమైన హాని కలిగించజాలరు. మరియు వారు మీతో యుద్ధం చేసినట్లయితే మీకు వీపు చూపించి పారిపోతారు. తరువాత వారికి ఎలాంటి సహాయం లభించదు. ضربت عليهم الذلة أينما ثقفوا إلا بحبل من الله وحبل من الناس وباءوا بغضب من الله وضربت عليهم المسكنة ذلك بأنهم كانوا يكفرون بآيات الله ويقتلون الأنبياء بغير حق ذلك بما عصوا وكانوا يعتدون. వారు ఎక్కడున్నా అవమానానికే గురి చెయ్యబడతారు. అల్లాహ్ శరణులోనో లేక మానవుల అభయంలోనో ఉంటేనే తప్ప. వారు అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యారు మరియు వారు అధోగతికి చేరారు. ఇది వారు అల్లాహ్ సూచనలను తిరస్కరించినందుకు మరియు అన్యాయంగా ప్రవక్తలను చంపినందుకు. ఇది వారి ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులు మీరి ప్రవర్తించిన దాని పర్యవసానం. ليسوا سواء من أهل الكتاب أمة قائمة يتلون آيات الله آناء الليل وهم يسجدون. వారందరూ ఒకే రకమైన వారు కారు. గ్రంథ ప్రజలలో కొందరు సరైన మార్గంలో ఉన్నవారున్నారు. వారు రాత్రి వేళలందు అల్లాహ్ సూక్తులను ఆయాత్ పఠిస్తుంటారు మరియు సాష్టాంగం సజదా చేస్తుంటారు. يؤمنون بالله واليوم الآخر ويأمرون بالمعروف وينهون عن المنكر ويسارعون في الخيرات وأولئك من الصالحين. వారు అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు మరియు ధర్మాన్ని ఆదేశిస్తారు, బోధిస్తారు మరియు అధర్మాన్ని నిషేధిస్తారు, నిరోధిస్తారు మరియు మంచి పనులు చేయటంలో పోటీ పడతారు మరియు ఇలాంటి వారే సత్పురుషులలోని వారు. وما يفعلوا من خير فلن يكفروه والله عليم بالمتقين. మరియు వారు ఏ మంచి పని చేసినా అది వృధా చెయ్యబడదు మరియు దైవభీతి గలవారెవరో అల్లాహకు బాగా తెలుసు.
إن الذين كفروا لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا وأولئك أصحاب النار هم فيها خالدون. నిశ్చయంగా సత్య తిరస్కారానికి పాల్పడిన వారికి వారి సంపద గాని వారి సంతానం గాని అల్లహ ముందు ఏమీ పనికిరావు. మరియు అలాంటి వారు నరకాగ్నివాసులే, అందువారు శాశ్వతంగా ఉంటారు. مثل ما ينفقون في هذه الحياة الدنيا كمثل ريح فيها صر أصابت حرث قوم ظلموا أنفسهم فأهلكت وما ظلمهم الله ولكن أنفسهم يظلمون. వారు ఈ ఇహలోక జీవితంలో చేస్తున్న ధన వ్యయాన్ని తమకు తాము అన్యాయం చేసుకున్న వారి పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే మంచుగాలితో పోల్చవచ్చు. మరియు అల్లహ వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. يا أيها الذين آمنوا لا تتخذوا بطانة من دونكم لا يألونكم خبالا ودوا ما عنتم قد بدت البغضاء من أفواههم وما تخفي صدورهم أكبر قد بينا لكم الآيات إن كنتم تعقلون. ఓ విశ్వాసులారా, మీరు మీ వారిని విశ్వాసులను తప్ప ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ల నుండి బయటపడుతున్నది, కాని వారి హృదయాలలో దాచుకున్నది దానికంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టం చేశాము. మీరు అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుండేది. أنتم أولئك تحبونهم ولا يحبونكم وتؤمنون بالكتاب كله وإذا لقوكم قالوا آمنا وإذا خلوا عضوا عليكم الأنامل من الغيظ قل موتوا بغيظكم إن الله عليم بذات الصدور. అవును, మీరైతే వారిని ప్రేమిస్తున్నారు, కాని వారు మిమ్మల్ని ప్రేమించటం లేదు. మరియు మీరు దివ్య గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తున్నారు. వారు మీతో కలసినప్పుడు మేము విశ్వసించాము అని అంటారు, కాని వేరుగా ఉన్నప్పుడు మీ ఎడల ఉన్న క్రోధావేశం వల్ల తమ వ్రేళ్లను కొరుక్కుంటారు. వారితో మీ క్రోధావేశంలో మీరే మాడి చావండి. నిశ్చయంగా హృదయాలలో దాగి ఉన్నదంతా అల్లహకు బాగా తెలుసు అని అను. تمسسكم حسنة تسؤهم وإن تصبكم سيئة يفرحوا بها
وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْئًا إِنَّ اللَّهَ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ. మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది, మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించజాలదు. నిశ్చయంగా అల్లహ వారు చేసేదానినంతా పరివేష్టించి ఉన్నాడు. وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقَاعِدَ لِلْقِتَالِ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ. మరియు ఓ ప్రవక్త, ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు వేకువజామున నీ ఇంటి నుండి బయలుదేరి ఉహూద్ క్షేత్రంలో విశ్వాసులను వారి వారి యుద్ధ స్థానాలలో నియమించటానికి వెళ్ళావు. మరియు అల్లహ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. إِذْ هَمَّ الطَّائِفَتَانِ مِنكُمْ أَن تَفْشَلَا وَاللَّهُ وَلِيُّهُمَا وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ. అప్పుడు మీలోని రెండు వర్గాల వారు పిరికితనం చూపబోయారు, మరియు అల్లహ వారికి సంరక్షకుడుగా ఉన్నాడు. మరియు విశ్వసించిన వారు అల్లహ యందే నమ్మకం ఉంచుకోవాలి. وَلَقَدْ نَصَرَكُمُ اللَّهُ بِبَدْرٍ وَأَنْتُمْ أَذِلَّةٌ فَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ. బద్ర్ యుద్ధం నందు మీరు బలహీనులుగా ఉన్నప్పుడు అల్లహ మీకు సహాయం, మిమ్మల్ని విజేతలుగా చేశాడు. కాబట్టి మీరు కృతజ్ఞతాపరులై అల్లహ యందు భయభక్తులు కలిగి ఉండండి. إِذْ تَقُولُ لِلْمُؤْمِنِينَ أَلَنْ يَكْفِيَكُمْ أَنْ يُمِدَّكُمْ رَبُّكُمْ ب3,000 مِنَ الْمَلَائِكَةِ مُنْزَلِينَ. ఓ ప్రవక్త, నీవు విశ్వాసులతో, ఏమి మీ ప్రభువు ఆకాశం నుండి 3,000 దేవదూతలను దింపి మీకు సహాయం చేస్తున్నది చాలదా అని అడిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. بَلَى إِن تَصْبِرُوا وَتَتَّقُوا وَيَأْتُوكُم مِّن فَوْرِهِمْ هَٰذَا يُمْدِدْكُمْ رَبُّكُم ب5,000 مِّنَ الْمَلَائِكَةِ مُسَوِّمِينَ. అవును, ఒకవేళ మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే శత్రువు వచ్చి అకస్మాత్తుగా మీపై పడినా మీ ప్రభువు 5,000 ప్రత్యేక చిహ్నాలు గల దేవదూతలను పంపి మీకు సహాయం చేయవచ్చు. وَمَا جَعَلَهُ اللَّهُ إِلَّا بُشْرَىٰ لَكُمْ وَلِتَطْمَئِنَّ قُلُوبُكُم بِهِ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ. అల్లహ మీకు ఈ విషయాన్ని తెలిపింది మీకు శుభవార్త ఇవ్వటానికి మరియు మీ హృదయాలకు తృప్తి కలుగజేయటానికి మాత్రమే. మరియు సర్వశక్తిమంతుడు మహావివేకవంతుడైన అల్లహ తప్ప ఇతరుల నుండి సహాయం, విజయం రాజాలదు కదా. لِيَقْطَعَ طَرَفًا مِّنَ الَّذِينَ كَفَرُوا أَوْ يَكْبِتَهُمْ فَيَنقَلِبُوا خَائِبِينَ. ఆయన ఇదంతా సత్యతిరస్కారంపై నడిచే వారిని కొందరిని నశింపజెయ్యటానికి, లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుదిరిగిపోవటానికి చేశాడు.
ليس لك من الأمر شيء أو يتوب عليهم أو يعذبهم فإنهم ظالمون. ఓ ప్రవక్త, ఈ విషయమునందు నీకెలాంటి అధికారం లేదు. ఆయన అల్లహ వారిని క్షమించవచ్చు లేదా వారిని శిక్షించవచ్చు, ఎందుకంటే నిశ్చయంగా వారు దుర్మార్గులు. وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ. మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లహకే చెందుతుంది. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లహ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. يا أيها الذين آمنوا لا تأكلوا الربا أضعافا مضاعفة واتقوا الله لعلكم تفلحون. ఓ విశ్వాసులారా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లహ యందు భయభక్తులు కలిగి ఉండండి. واتقوا النار التي أعدت للكافرين. మరియు సత్య తిరస్కారుల కొరకు సిద్ధం చెయ్యబడిన నరకాగ్నికి భీతిపరులై ఉండండి. وأطيعوا الله والرسول لعلكم ترحمون. మరియు మీరు కరుణింపబడటానికి అల్లహకు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి. وسارعوا إلى مغفرة من ربكم وجنة عرضها السماوات والأرض أعدت للمتقين. మరియు మీ ప్రభువు క్షమాభిక్ష కొరకు మరియు స్వర్గవాసం కొరకు ఒకరితోనొకరు పోటీ పడండి. అది భూమ్యాకాశాలంత విశాలమైనది. అది దైవభీతి గలవారికై సిద్ధపరచబడింది. الذين ينفقون في السراء والضراء والكاظمين الغيظ والعافين عن الناس والله يحب المحسنين. వారి కొరకు ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ అల్లహ మార్గంలో ఖర్చు చేస్తారో మరియు తమ కోపాన్ని నిగ్రహించుకుంటారో మరియు ప్రజలను క్షమిస్తారో అల్లహ సజ్జనులను ప్రేమిస్తాడు. والذين إذا فعلوا فاحشة أو ظلموا أنفسهم ذكروا الله فاستغفروا لذنوبهم ومن يغفر الذنوب إلا الله فاستغفروا لذنوبهم ومن يغفر الذنوب إلا الله ولم يصروا على ما فعلوا وهم يعلمون. మరియు వారు ఎవరైతే అశ్లీల పనులు చేసినా లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా అల్లాహ్ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో మరియు అల్లహ తప్ప పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు మరియు వారు తాము చేసిన తప్పులను బుద్ధిపూర్వకంగా మూర్ఖపు పట్టుతో మళ్లీ చేయరు. أولئك جزاؤهم مغفرة
مغفرة من ربهم وجنات تجري من تحتها الأنهار خالدين فيها ونعم أجر العاملين. ఇలాంటి వారి ప్రతిఫలం వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసేవారికి ఎంత శ్రేష్టమైన ప్రతిఫలముంది. قد خلت من قبلكم سنن فسيروا في الأرض فانظروا كيف كان عاقبة المكذبين. మీకు పూర్వం ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు తరాలు గడిచిపోయాయి. సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమైందో మీరు భూమిలో సంచారం చేసి చూడండి. هذا بيان للناس وهدى وموعظة للمتقين. ఇది ఈ ఖురాన్ ప్రజల కొరకు ఒక స్పష్టమైన వ్యాఖ్యానం మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం. ولا تهنوا ولا تحزنوا وأنتم الأعلون إن كنتم مؤمنين. కాబట్టి మీరు బలహీనత కనబరచకండి మరియు దుఃఖపడకండి, మరియు మీరు విశ్వాసులే అయితే మీరే తప్పక ప్రాబల్యం పొందుతారు. يمسسكم قرح فقد مس القوم قرح مثله وتلك الأيام نداولها بين الناس وليعلم الله الذين آمنوا ويتخذ منكم شهداء والله لا يحب الظالمين. ఒకవేళ ఇప్పుడు మీరు గాయపడితే వాస్తవానికి ఆ జాతి వారు మీ విరోధులు కూడా ఇదే విధంగా గాయపడ్డారు. మరియు మేము ఇలాంటి దినాలను ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము. మరియు అల్లహ మీలో నిజమైన విశ్వాసులెవ్వరో చూడటానికి మరియు సత్యస్థాపనకు తమ ప్రాణాలను త్యాగం చేయగల వారిని ఎన్నుకోవటానికి ఇలా చేస్తూ ఉంటాడు. మరియు అల్లహ దుర్మార్గులను ప్రేమించడు. وَلِيُمَحِّصَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَمْحَقَ الْكَافِرِينَ. మరియు అల్లహ విశ్వాసులను పరిశుద్ధులుగా చేయటానికి మరియు సత్య తిరస్కారులను అణచివేయటానికి ఈ విధంగా చేస్తాడు. أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنكُمْ وَيَعْلَمَ الصَّابِرِينَ. ఏమి మీలో ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి పోరాడేవారు ధర్మయోధులు ఎవరో అల్లహ చూడకముందే మరియు సహనం చూపేవారు ఎవరో చూడకముందే మీరు స్వర్గంలో ప్రవేశించగలరని భావిస్తున్నారా? وَلَقَدْ كُنْتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِنْ قَبْلِ أَنْ تَلْقَوْهُ فَقَدْ رَأَيْتُمُوهُ وَأَنْتُمْ تَنْظُرُونَ. మరియు వాస్తవానికి మీరు అల్లహ మార్గంలో మరణించాలని కోరుచుంటిరి. అది మీరు దానిని ప్రత్యక్షంగా చూడకముందటి విషయం. కాని మీరు దానిని ఎదురు చూస్తుండగానే వాస్తవానికి ఇప్పుడు అది మీ ముందుకు వచ్చేసింది. وَمَا مُحَمَّدٌ
محمد إلا رسول قد خلت من قبله الرسل أفإن مات أو قتلا انقلبتم على أعقابكم ومن ينقلب على عقبيه فلن يضر الله شيئا وسيجزي الله الشاكرين. మరియు ముహమ్మద్ కేవలం ఒక సందేశహరుడు మాత్రమే. వాస్తవానికి అతనికి పూర్వం అనేక సందేశహరులు గడిచిపోయారు. ఏమి, ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చెయ్యబడితే మీరు వెనుకంజ వేసి మరలిపోతారా? మరియు వెనుకంజ వేసి మరలిపోయేవాడు అల్లాహకు ఏమాత్రం నష్టం కలిగించలేడు. మరియు కృతజ్ఞతాపరులైన వారికి అల్లాహ్ తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. وما كان لنفس أن تموت إلا بإذن الله كتابا مؤجلا ومن يرد ثواب الدنيا نؤته منها ومن يرد ثواب الآخرة نؤته منها وسنجزي الشاكرين. అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ప్రాణి కూడా మరణించజాలదు. దానికి ఒక నియమిత కాలం వ్రాయబడి ఉంది. మరియు ఎవడైతే ఈ ప్రపంచ సుఖాన్ని కోరుకుంటాడో మేము అతనికది నొసంగుతాము. మరియు ఎవడు పరలోక సుఖాన్ని కోరుకుంటాడో అతనికది నొసంగుతాము. మరియు మేము కృతజ్ఞులైన వారికి తగిన ప్రతిఫలాన్ని ప్రసాదించగలము. وكأين من نبي قاتل معه ربيون كثير فما وهنوا لما أصابهم في سبيل الله وما ضعفوا وما استكانوا والله يحب الصابرين. మరియు ఎందరో ప్రవక్తలు మరియు వారితో కలిసి ఎంతో మంది ధర్మవేత్తలు దైవ భక్తులు రిబ్బియూన్ ధర్మయుద్ధాలు చేశారు. అల్లాహ్ మార్గంలో ఎదురైన కష్టాలకు వారు ధైర్యం విడువలేదు మరియు బలహీనత కనబరచలేదు మరియు వారికి శత్రువులకు లోబడనూ లేదు. మరియు అల్లాహ్ ఆపదలలో సహనం వహించే వారిని ప్రేమిస్తాడు. وما كان قولهم إلا أن قالوا ربنا اغفر لنا ذنوبنا وإسرافنا في أمرنا وثبت أقدامنا وانصرنا على القوم الكافرين. మరియు వారి ప్రార్థన కేవలం, ఓ మా ప్రభు, మా పాపాలను మా వ్యవహారాలలో మేము మితిమీరిపోయిన వాటిని క్షమించు మరియు మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు మరియు సత్యతిరస్కారులకు ప్రతికూలంగా మాకు విజయాన్ని ప్రసాదించు అని పలకటం మాత్రమే. فآتاهم الله ثواب الدنيا وحسن ثواب الآخرة والله يحب المحسنين. కావున అల్లాహ్ వారికి ఇహలోకంలో తగిన ఫలితాన్ని మరియు పరలోకంలో ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాడు మరియు అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు. يا أيها الذين آمنوا إن تطيعوا الذين كفروا يردوكم
يردوكم على أعقابكم فتنقلبوا خاسرين. ఓ విశ్వాసులారా, మీరు సత్య తిరస్కారుల సలహాలను పాటిస్తే వారు మిమ్మల్ని వెనుకకు అవిశ్వాసం వైపునకు మరలిస్తారు. అప్పుడు మీరే నష్టపడిన వారవుతారు. బలిల్లాహు మౌలాకుం వహువ ఖైరున్ నాసిరీన్. వాస్తవానికి అల్లాహయే మీ సంరక్షకుడు మరియు ఆయనే అత్యుత్తమ సహాయకుడు. سنلقي في قلوب الذين كفروا الرعب بما أشركوا بالله ما لم ينزل به سلطانا ومأواهم النار وبئس مثوى الظالمين. ఆయన ఏ విధమైన ప్రమాణం అవతరింపజేయనిదే అల్లహకు సాటి కల్పించినందుకు మేము సత్య తిరస్కారుల హృదయాలలో ఘోర భయాన్ని కల్పిస్తాము. వారి ఆశ్రయం నరకాగ్నియే. అది దుర్మార్గులకు లభించే అతి చెడ్డ నివాసం. وَلَقَدْ صَدَقَكُمُ اللَّهُ وَعْدَهُ إِذْ تَحُسُّونَهُم بِإِذْنِهِ حَتَّى إِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ في الأمر وعصيتم من بعد ما أراكم ما تحبون منكم من يريد الدنيا ومنكم من يريد الآخرة ثم صرفكم عنهم ليبتليكم ولقد عفا عنكم والله ذو فضل على المؤمنين. మరియు వాస్తవానికి అల్లహ మీకు చేసిన తన వాగ్దానాన్ని సత్యపరచాడు. ఎప్పుడైతే మీరు ఆయన అనుమతితో వారిని సత్య తిరస్కారులను చంపుతూ ఉన్నారు, తరువాత మీరు పిరికితనాన్ని ప్రదర్శించి మీ కర్తవ్య విషయంలో పరస్పర విభేదాలకు గురి అయ్యి ఆయన అల్లహ మీరు వ్యామోహపడుతున్న దానిని చూపగానే మీ నాయకుని ఆజ్ఞలను ఉల్లంఘించారు. ఎందుకంటే మీలో కొందరు ఇహలోకాన్ని కోరేవారున్నారు మరియు మీలో కొందరు పరలోకాన్ని కోరేవారున్నారు. తరువాత మిమ్మల్ని పరీక్షించటానికి ఆయన అల్లహ మీరు మీ విరోధులను ఓడించకుండా చేశాడు. మరియు వాస్తవానికి ఇప్పుడు ఆయన మిమ్మల్ని క్షమించాడు. మరియు అల్లహ విశ్వాసుల పట్ల ఎంతో అనుగ్రహుడు. إذ تصعدون ولا تلون على أحد والرسول يدعوكم في أخراكم فأثابكم غما بغم لكي لا تحزنوا على ما فاتكم ولا ما أصابكم والله خبير بما تعملون. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే మీరు పారిపోతూ ఉన్నారో మరియు వెనుకకు కూడా తిరిగి ఎవరినీ చూడకుండా ఉన్నారో మరియు ప్రవక్త మీ వెనుక నుండి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడో అప్పుడు మీ వైఖరి ప్రతిఫలంగా అల్లహ మీకు దుఃఖం మీద దుఃఖం కలుగజేశాడు. మీరు ఏదైనా పోగొట్టుకున్నా లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేందుకు మరియు మీ కర్మలన్నింటినీ అల్లాహ్ బాగా ఎరుగును.
ثم أنزل عليكم من بعد الغم أمنة نعاسا يغشى طائفة منكم وطائفة قد أهمتهم أنفسهم يظنون بالله غير الحق ظن الجاهلية يقولون هل لنا من الأمر من شيء قل إن الأمر كله لله يخفون في أنفسهم ما لا يبدون لك يقولون لو كان لنا من الأمر شيء ما قتلنا هاهنا قل لو كنتم في بيوتكم لبرز الذين كتب عليهم القتل إلى مضاجعهم وليبتلي الله ما في صدوركم وليمحص ما في قلوبكم والله عليم بذات الصدور. అప్పుడు ఈ దుఃఖం తరువాత ఆయన అల్లాహ్ మీపై శాంతి భద్రతలను అవతరింపజేశాడు. దానివల్ల మీలో కొందరికి కునుకుపాటు ఆవరించింది. కాని మరికొందరు కేవలం స్వంత ప్రాణాలకు ప్రాముఖ్యతనిచ్చేవారు. అల్లాహ్ను గురించి పామరుల వంటి తప్పుడు ఊహలు చేసేవారు ఇలా అన్నారు, ఏమి ఈ వ్యవహారంలో మాకు ఏమైనా భాగముందా? వారితో ఇలా అను, నిశ్చయంగా సమస్త వ్యవహారాలపై సర్వాధికారం అల్లాహదే. వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని నీకు వ్యక్తం చేయటం లేదు. వారు ఇంకా ఇలా అన్నారు, మాకు అధికారమే ఉండి ఉంటే మేము ఇక్కడ చంపబడి ఉండేవారం కాదు. వారికి ఇలా జవాబివ్వు, ఒకవేళ మీరు మీ ఇళ్లలోనే ఉండి ఉన్నప్పటికీ మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్యస్థానాలకు తరలివచ్చేవారు. మరియు అల్లాహ్ మీ గుండెలలో దాగి ఉన్న దానిని పరీక్షించటానికి మరియు మీ హృదయాలను పరిశుద్ధపరచటానికి ఇలా చేశాడు. మరియు హృదయాలలో దాగి ఉన్నదంతా అల్లాహకు బాగా తెలుసు. إن الذين تولوا منكم يوم التقى الجمعان إنما استزلهم الشيطان ببعض ما كسبوا ولقد عفى الله عنهم إن الله غفور حليم. రెండు సైన్యాలు ఉహూద్ యుద్ధానికి తలబడిన దినమున వాస్తవానికి మీలో వెన్ను చూపిన వారిని వారు చేసుకున్న వాటికి కర్మలకు ఫలితంగా శైతాన్ వారి పాదాలను జార్చాడు. అయినా వాస్తవానికి అల్లాహ్ వారిని క్షమించాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు. يا أيها الذين آمنوا لا تكونوا كالذين كفروا وقالوا لإخوانهم إذا ضربوا في الأرض أو كانوا غزا لو كانوا عندنا ما ماتوا وما قتلوا ليجعل الله ذلك حسرة في قلوبهم والله يحيي ويميت والله بما تعملون بصير. ఓ విశ్వాసులారా, మీరు సత్య తిరస్కారుల మాదిరిగా ప్రవర్తించకండి. వారు తమ సోదరులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే లేదా యుద్ధంలో ఉంటే
అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురి అయితే వారిని గురించి ఇలా అనేవారు, ఒకవేళ వారు మాతో పాటు ఉండి ఉంటే చనిపోయేవారు కాదు, మరియు చంపబడేవారునూ కాదు. వాటిని ఈ విధమైన మాటలను అల్లహ వారి హృదయ ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. మరియు అల్లహయే జీవనమిచ్చేవాడు మరియు మరణమిచ్చేవాడు, మరియు మీరు చేస్తున్నదంతా అల్లహ చూస్తున్నాడు. وَلَئِن قُتِلْتُمْ فِي سَبِيلِ اللَّهِ أَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِّنَ اللَّهِ وَرَحْمَةٌ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ. మరియు మీరు అల్లహ మార్గంలో చంపబడినా లేదా మరణించినా మీకు లభించే అల్లహ క్షమాభిక్ష మరియు కారుణ్యం నిశ్చయంగా మీరు కూడబెట్టే వాటి అన్నిటికంటే ఎంతో ఉత్తమమైనవి. وَلَئِن مُتُّمْ أَوْ قُتِلْتُمْ لَإِلَى اللَّهِ تُحْشَرُونَ. మరియు మీరు మరణించినా లేదా చంపబడినా మీరందరూ అల్లహ సమక్షంలో సమావేశపరచబడతారు. فَبِمَا رَحْمَةٍ مِّنَ اللَّهِ لِنتَ لَهُمْ وَلَوْ كُنتَ فَظًّا غَلِيظَ الْقَلْبِ لَانفَضُّوا مِنْ حَوْلِكَ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِي الْأَمْرِ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللَّهِ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ. ఓ ప్రవక్త, అల్లహ యొక్క అపార కారుణ్యం వల్లనే నీవు వారి పట్ల మృదు హృదయుడయ్యావు. నీవే గనక క్రూరుడవు కఠిన హృదయుడవు అయి ఉంటే వారందరూ నీ చుట్టుప్రక్కల నుండి దూరంగా పారిపోయేవారు. కావున నీవు వారిని మన్నించు, వారి క్షమాపణ కొరకు అల్లహను ప్రార్థించు, మరియు వ్యవహారాలలో వారిని సంప్రదించు. ఆ పిదప నీవు కార్యానికి సిద్ధమైనప్పుడు అల్లహపై ఆధారపడు. నిశ్చయంగా అల్లహ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు. يَنصُرْكُمُ اللَّهُ فَلَا غَالِبَ لَكُمْ وَإِن يَخْذُلْكُمْ فَمَن ذَا الَّذِي يَنصُرُكُم مِّن بَعْدِهِ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ. ఒకవేళ మీకు అల్లహ సహాయమే ఉంటే మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే ఆయన తప్ప మీకు సహాయం చేయగలవాడెవడు? మరియు విశ్వాసులు కేవలం అల్లహ పైననే నమ్మకం ఉంచుకుంటారు. وَمَا كَانَ لِنَبِيٍّ أَن يَغُلَّ وَمَن يَغْلُلْ يَأْتِ بِمَا غَلَّ يَوْمَ الْقِيَامَةِ ثُمَّ تُوَفَّى كُلُّ نَفْسٍ مَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ. మరియు ఏ ప్రవక్త కూడా విజయధనం బూటీ కొరకు నమ్మక ద్రోహానికి పాల్పడడు. మరియు నమ్మక ద్రోహానికి పాల్పడిన వాడు పునరుత్థాన దినమున తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తాను అర్జించిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది, మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు. أَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللَّهِ كَمَن بَاءَ بِسَخَطٍ مِّنَ اللَّهِ وَمَأْوَاهُ جَهَنَّمُ وَبِئْسَ الْمَصِيرُ. ఏమి అల్లహ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి అల్లహ ఆగ్రహానికి గురయ్యే వాడితో సమానుడవుతాడా? మరియు నరకమే వాని ఆశ్రయం, మరియు
అది అతి చెడ్డ గమ్యస్థానం. هم درجات عند الله والله بصير بما يعملون. అల్లాహ్ దృష్టిలో వారు వేరువేరు స్థానాలలో ఉన్నారు మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. لقد من الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين. వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు. వారి నుండియే వారి మధ్య ఒక ప్రవక్త ముహమ్మదును లేపాడు. ఆయన అల్లాహ్ సందేశాలను ఆయాత్ వారికి వినిపిస్తున్నాడు మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తున్నాడు మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు మరియు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. أَوَلَمَّا أَصَابَتْكُم مُّصِيبَةٌ قَدْ أَصَبْتُم مِّثْلَيْهَا قُلْتُمْ أَنَّىٰ هَٰذَا قُلْ هُوَ مِنْ عِندِ أَنفُسِكُمْ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ. ఏమైంది? మీకొక చిన్న ఆపదే కదా కలిగింది. వాస్తవానికి మీరు వారికి మీ శత్రువులకు బద్రులో ఇంతకు రెట్టింపు ఆపద కలిగించారు కదా. అయితే ఇప్పుడు ఇది ఎక్కడ నుంచి వచ్చింది అని అంటున్నారా? వారితో ఇలా అను, ఇది మీరు స్వయంగా తెచ్చుకున్నదే. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీదీ చేయగల సమర్థుడు. وما أصابكم يوم التقى الجمعان فبإذن الله وليعلم المؤمنين. మరియు ఉహూద్ యుద్ధరంగంలో రెండు సైన్యాలు ఎదుర్కొన్నప్పుడు మీకు కలిగిన కష్టం అల్లాహ్ అనుమతితోనే కలిగింది మరియు అది నిజమైన విశ్వాసులెవరో తెలుసుకోవటానికి. وَلِيَعْلَمَ الَّذِينَ نَافَقُوا وَقِيلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَوِ ادْفَعُوا قَالُوا لَوْ نَعْلَمُ قِتَالًا لَاتَّبَعْنَاكُمْ هُمْ لِلْكُفْرِ يَوْمَئِذٍ أَقْرَبُ مِنْهُمْ لِلْإِيمَانِ يقولون بأفواههم ما ليس في قلوبهم والله أعلم بما يكتمون. మరియు కపట విశ్వాసులెవరో తెలుసుకోవటానికి మరియు వారితో కపట విశ్వాసులతో రండి, అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి లేదా కనీసం మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని అన్నప్పుడు వారు ఒకవేళ మాకు యుద్ధం జరుగుతుందని తెలిసి ఉంటే మేము తప్పకుండా మీతో పాటు వచ్చి ఉండేవారం అని జవాబిచ్చారు. ఆ రోజు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికి దగ్గరగా ఉన్నారు మరియు వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోళ్లతో పలుకుతూ ఉన్నారు మరియు వారు దాస్తున్నది అల్లాహ్కు బాగా తెలుసు. الذين قالوا لإخوانهم وقعدوا لو أطاعونا ما قتلوا قل فادرءوا عن أنفسكم الموت إن كنتم صادقين. అలాంటి వారు తమ ఇండ్లలో కూర్చొని ఉండి
చంపబడిన తమ సోదరులను గురించి ఇలా అన్నారు: వారు గనక మా మాట విని ఉంటే చంపబడి ఉండేవారు కాదు. నీవు వారితో, మీరు సత్యవంతులే అయితే మీకు మరణం రాకుండా మిమ్మల్ని మీరు తప్పించుకోండి అని చెప్పు. ولا تحسبن الذين قتلوا في سبيل الله أمواتا بل أحياء عند ربهم يرزقون. మరియు అల్లహ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులై తమ ప్రభువు వద్ద జీవనోపాధి పొందుతున్నారు. فرحين بما آتاهم الله من فضله ويستبشرون بالذين لم يلحقوا بهم من خلفهم ألا خوف عليهم ولا هم يحزنون. అల్లహ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానితో, ప్రాణ త్యాగంతో వారు సంతోషంతో ఉప్పొంగిపోతారు. మరియు వారిని కలువక వెనుక బ్రతికి ఉన్న వారి కొరకు ఇవ్వబడిన శుభవార్తతో వారు సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎలాంటి భయమూ ఉండదు, మరియు వారు దుఃఖపడరు కూడా. يستبشرون بنعمة من الله وفضل وأن الله لا يضيع أجر المؤمنين. వారు అల్లహ అనుగ్రహానికి, దాతృత్వానికి సంతోషపడుతూ ఉంటారు. మరియు నిశ్చయంగా అల్లహ విశ్వాసుల ప్రతిఫలాన్ని వ్యర్థం కానివ్వడు. الذين استجابوا لله والرسول من بعد ما أصابهم القرح للذين أحسنوا منهم واتقوا أجر عظيم. ఎవరైతే గాయపడిన తరువాత కూడా అల్లహ మరియు సందేశహరుని ఆజ్ఞలను పాటిస్తారో, వారిలో ఎవరైతే సత్కార్యాలు చేశారో మరియు దైవభీతి కలిగి ఉన్నారో వారికి గొప్ప ప్రతిఫలముంది. الذين قال لهم الناس إن الناس قد جمعوا لكم فاخشوهم فزادهم إيمانا وقالوا حسبنا الله ونعم الوكيل. వారి విశ్వాసులతో ప్రజలు వాస్తవానికి మీకు వ్యతిరేకంగా పెద్ద జనసమూహాలు కూర్చబడి ఉన్నాయి, కావున మీరు వారికి భయపడండి అని అన్నప్పుడు వారి విశ్వాసం మరింత అధికమే అయింది. మరియు వారు మాకు అల్లహయే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు అని అన్నారు. فانقلبوا بنعمة من الله وفضل لم يمسسهم سوء واتبعوا رضوان الله والله ذو فضل عظيم. ఈ విధంగా వారు అల్లహ ఉపకారాలు మరియు అనుగ్రహాలతో యుద్ధరంగం నుండి తిరిగి వచ్చారు. వారికెలాంటి హాని కలుగలేదు, మరియు వారు అల్లహ అభిష్టాన్ని అనుసరించారు, మరియు అల్లహ ఎంతో అనుగ్రహుడు, సర్వోత్తముడు. إنما ذلكم الشيطان يخوف أولياءه فلا تخافوهم وخافون إن كنتم مؤمنين. నిశ్చయంగా శైతానే తన మిత్రుల గురించి మీలో భయం పుట్టిస్తాడు, కావున మీరు వారికి భయపడకండి, మరియు మీరు విశ్వాసులే అయితే కేవలం నాకే భయపడండి.
ولا يحزنك الذين يسارعون في الكفر إنهم لن يضروا الله شيئا يريد الله ألا يجعل لهم حظا في الآخرة ولهم عذاب عظيم. మరియు సత్య తిరస్కారం కొరకు పోటీ చేసేవారు నిన్ను ఖేదానికి గురి చెయ్యనివ్వరాదు. నిశ్చయంగా వారు అల్లాహకు ఎలాంటి నష్టం కలిగించలేరు. పరలోక సుఖంలో అల్లాహ్ వారికి ఎలాంటి భాగం ఇవ్వదలుచుకోలేదు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది. ఇన్నల్లజీన اشتروا الكفر بالإيمان لن يضروا الله شيئا ولهم عذاب أليم. నిశ్చయంగా విశ్వాసానికి బదులుగా సత్య తిరస్కారాన్ని కొనేవారు అల్లాహకు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. ولا يحسبن الذين كفروا أنما نملي لهم خير لأنفسهم إنما نملي لهم ليزدادوا إثما ولهم عذاب مهين. మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధిని సత్య తిరస్కారులు తమకు మేలైనదిగా భావించకూడదు. మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధి వారి పాపాలు అధికమవ్వటానికే. మరియు వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది. ما كان الله ليذر المؤمنين على ما أنتم عليه حتى يميز الخبيث من الطيب وما كان الله ليطلعكم على الغيب ولكن الله يجتبي من رسله من يشاء فآمنوا بالله ورسله وإن تؤمنوا وتتقوا فلكم أجر عظيم. అల్లాహ్ విశ్వాసులను మీరు సత్య తిరస్కారులు ఇప్పుడు ఉన్న స్థితిలో ఏమాత్రమూ ఉండనివ్వడు. చివరకు ఆయన దుష్టులను సత్పురుషుల నుండి తప్పకుండా వేరు చేస్తాడు. మరియు అగోచర విషయాలను మీకు తెలపడం అల్లాహ్ విధానం కాదు. కాని అల్లాహ్ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. కావున మీరు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు ఒకవేళ మీరు విశ్వసించి దైవభీతి కలిగి ఉంటే మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది. ولا يحسبن الذين يبخلون بما آتاهم الله من فضله هو خيرا لهم بل هو شر لهم سيطوقون ما بخلوا به يوم القيامة ولله ميراث السماوات والأرض والله بما تعملون خبير. అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించేవారు తమకది లోభమే మేలైనదని భావించరాదు. వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా తీర్పు దినమున వారి మెడల చుట్టూ కట్టబడుతుంది. మరియు భూమి ఆకాశాల వారసత్వం అల్లాహ్కే చెందుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ఎరుగును.
لقد سمع الله قول الذين قالوا إن الله فقير ونحن أغنياء سنكتب ما قالوا وقتلهم الأنبياء بغير حق ونقول ذوقوا عذاب الحريق. నిశ్చయంగా అల్లాహ్ పేదవాడు మరియు మేము ధనవంతులము అని చెప్పేవారి మాటలను వాస్తవంగా అల్లాహ్ విన్నాడు. వారు పలుకుతున్నది మరియు అన్యాయంగా ప్రవక్తలను వధించినది మేము వ్రాసిపెడుతున్నాము. మరియు పునరుత్థాన దినమున వారితో మేము ఇలా అంటాము, దహించే అగ్ని శిక్షను రుచి చూడండి. ذلك بما قدمت أيديكم وأن الله ليس بظلام للعبيد. ఇది మీ చేతులారా మీరు చేసి పంపుకున్న కర్మల ఫలితం. నిశ్చయంగా అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేసేవాడు కాడు. الذين قالوا إن الله عهد إلينا ألا نؤمن لرسول حتى يأتينا بقربان تأكله النار قل قد جاءكم رسل من قبلي بالبينات وبالذي قلتم فلم قتلتموهم إن كنتم صادقين. అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి బలి ఖుర్బానీని మా సమక్షంలో తిననంత వరకు మేము ఎవరిని ప్రవక్తగా స్వీకరించకూడదని అల్లాహ్ మాతో వాగ్దానం తీసుకున్నాడు అని పలికే వారితో యూదులతో ఇలా అను, వాస్తవానికి నాకు పూర్వం మీ వద్దకు చాలా మంది ప్రవక్తలు స్పష్టమైన ఎన్నో నిదర్శనాలను తీసుకువచ్చారు. మరియు మీరు ప్రస్తావించే ఈ నిదర్శనాన్ని కూడా మీరు సత్యవంతులే అయితే మీరు వారిని ఎందుకు హత్య చేశారు? فإن كذبوك فقد كذب رسل من قبلك جاءوا بالبينات والزبر والكتاب المنير. ఓ ప్రవక్త, ఒకవేళ వారు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే నీవు ఆశ్చర్యపడకు. వాస్తవానికి నీకు ముందు ప్రత్యక్ష నిదర్శనాలను, సహీఫా, జుబుర్లను మరియు జ్యోతిని ప్రసాదించే గ్రంథాన్ని తీసుకువచ్చిన చాలా మంది ప్రవక్తలు కూడా అసత్యవాదులని తిరస్కరించబడ్డారు. కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్ వఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామహ్ فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز وما الحياة الدنيا إلا متاع الغرور. ప్రతి ప్రాణి చావును చవిచూస్తుంది మరియు నిశ్చయంగా తీర్పు దినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో వాస్తవానికి వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే. ستبلون في أموالكم وأنفسكم ولتسمعن من الذين أوتوا الكتاب من قبلكم
وَلَتَسْمَعُنَّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا أَذًى كَثِيرًا وَإِنْ تَصْبِرُوا وَتَتَّقُوا فَإِنَّ ذَلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ. నిశ్చయంగా మీరు మీ ధన ప్రాణాలతో పరీక్షింపబడతారు మరియు నిశ్చయంగా మీకు పూర్వం గ్రంథం ప్రసాదించబడిన వారి నుండి మరియు అల్లాహకు భాగస్వాములు సాటి కల్పించిన వారి నుండి మీరు అనేక వేదన కలిగించే మాటలు వింటుంటారు. కాని ఒకవేళ మీరు ఓర్పు వహించి దైవభీతి కలిగి ఉంటే నిశ్చయంగా అది ఎంతో సాహసంతో కూడిన కార్యం. وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَتُبَيِّنُنَّهُ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُ فَنَبَذُوهُ وَرَاءَ ظُهُورِهِمْ وَاشْتَرَوْا بِهِ ثَمَنًا قَلِيلًا فَبِئْسَ مَا يَشْتَرُونَ. మరియు అల్లాహ్ గ్రంథ ప్రజలతో దీనిని దైవ ప్రవక్త ముహమ్మద్ రానున్నాడు అనే సత్యాన్ని ప్రజలకు తెలియజేయండి మరియు దానిని దాచకండి అని చేయించిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాని వారు దానిని తమ వీపుల వెనుక పడవేసి దానికి బదులుగా స్వల్ప మూల్యాన్ని పొందారు. వారి ఈ వ్యాపారం ఎంత నీచమైనది. لا تحسبن الذين يفرحون بما أتوا ويحبون أن يحمدوا بما لم يفعلوا فلا تحسبنهم بمفازة من العذاب وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ. ఎవరైతే తాము చేసిన పనికి సంతోషపడుతూ తాము చేయని పనికి ప్రశంసలు లభిస్తాయని కోరుతారో వారు శిక్ష నుండి తప్పించుకోగలరని నీవు భావించకు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاللَّهُ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. మరియు భూమి ఆకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహకే చెందినది మరియు అల్లాహ్ ప్రతీదీ చేయగల సమర్థుడు. إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِأُولِي الْأَلْبَابِ. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో మరియు రేయింబవళ్ల అనుక్రమం ఒకదాని తరువాత ఒకటి రావడం మరియు వాటి హెచ్చుతగ్గులలో బుద్ధిమంతుల కొరకు ఎన్నో సూచనలు ఆయతులు ఉన్నాయి. الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السماوات والأرض ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. ఎవరైతే నిలుచున్నా కూర్చున్నా పరుండినా అన్ని వేళలా అల్లాహ్ను స్మరిస్తారో భూమి ఆకాశాల నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తారో వారు ఇలా ప్రార్థిస్తారు: ఓ మా ప్రభూ, నీవు ఈ విశ్వాన్ని వ్యర్థంగా సృష్టించలేదు. నీవు సర్వలోపాలకు అతీతుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.
ربنا إنك من تدخل النار فقد أخزيته وما للظالمين من أنصار. ఓ మా ప్రభూ, నీవు ఎవడిని నరకాగ్నిలో పడవేస్తావో వాస్తవంగా వానిని నీవు అవమానపరిచావు, మరియు దుర్మార్గులకు సహాయకులు ఎవ్వరూ ఉండరు. ربنا إننا سمعنا مناديا ينادي للإيمان أن آمنوا بربكم فآمنا ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار. ఓ మా ప్రభూ, నిశ్చయంగా మేము మీ ప్రభువును విశ్వసించండి అని విశ్వాసం వైపుకు పిలిచే అతని ముహమ్మద్ యొక్క పిలుపు విని విశ్వసించాము. ఓ మా ప్రభూ, మా పాపాలను క్షమించు, మరియు మాలో ఉన్న చెడులను మా నుండి తొలగించు, మరియు పుణ్యాత్ములతో ధర్మనిష్ఠాపరులతో మమ్మల్ని మరణింపజెయ్యి. ربنا وآتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد. ఓ మా ప్రభూ, మరియు నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానాలను పూర్తి చేయి, మరియు తీర్పు దినమున మమ్మల్ని అవమానపరచకు. నిశ్చయంగా నీవు నీ వాగ్దానాలను భంగం చేయవు. فاستجاب لهم ربهم أني لا أضيع عمل عامل منكم من ذكر أو أنثى بعضكم من بعض فالذين هاجروا وأخرجوا من ديارهم وأوذوا في سبيلي وقاتلوا وقتلوا لأكفرن عنهم سيئاتهم ولأدخلنهم جنات تجري من تحتها الأنهار ثوابا من عند الله والله عنده حسن الثواب. అప్పుడు సమాధానంగా వారి ప్రభువు వారితో ఇలా అంటాడు, మీలో పురుషులు గాని స్త్రీలు గాని చేసిన కర్మలను నేను వ్యర్థం కానివ్వను. మీరందరూ ఒకరికొకరు సమానులు కనుక నా కొరకు తమ దేశాన్ని విడిచిపెట్టి వలసపోయిన వారు, తమ గృహాల నుండి తరిమివెయ్యబడి నిరాశ్రయులై దేశ దిమ్మరులై నా మార్గంలో పలు కష్టాలు పడినవారు, మరియు నా కొరకు పోరాడినవారు, మరియు చంపబడినవారు, నిశ్చయంగా ఇలాంటి వారందరి చెడులను వారి నుండి తుడిచివేస్తాను, మరియు నిశ్చయంగా వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను. ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం, మరియు అల్లాహ్ ఆయన వద్దనే ఉత్తమ ప్రతిఫలముంది. لا يغرنك تقلب الذين كفروا في البلاد. ఓ ప్రవక్త, దేశాలలో సత్య తిరస్కారుల సంచారం నిన్ను మోసంలో పడవేయకూడదు. متاع قليل ثم مأواهم جهنم وبئس المهاد.
ఇది వారికి కొద్దిపాటి సుఖం మాత్రమే. తరువాత వారి ఆశ్రయం నరకమే, మరియు అది అతి అధ్వాన్నమైన నివాస స్థలము. لكن الذين اتقوا ربهم لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها نزلا من عند الله وما عند الله خير للأبرار. కాని ఎవరైతే తమ ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అందులో వారు అల్లహ్ ఆతిథ్యం పొందుతూ శాశ్వతంగా ఉంటారు. మరియు పుణ్యాత్ములకు ధర్మనిష్ఠాపరులకు అల్లహ్ దగ్గర ఉన్నదే ఎంతో శ్రేష్టమైనది. وَإِنَّ مِنْ أَهْلِ الْكِتَابِ لَمَنْ يُؤْمِنُ بِاللَّهِ وَمَا أُنْزِلَ إِلَيْكُمْ وَمَا أُنْزِلَ إِلَيْهِمْ خَاشِعِينَ لِلَّهِ لَا يَشْتَرُونَ بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا أولئك لهم أجرهم عند ربهم إن الله سريع الحساب. మరియు నిశ్చయంగా గ్రంథ ప్రజలలో కొందరు అల్లహను విశ్వసిస్తారు, మరియు వారు మీకు అవతరింపజేయబడిన దానిని మరియు వారికి అవతరింపజేయబడిన దానిని సందేశాన్ని విశ్వసించి అల్లహకు వినమ్రులై అల్లహ సూక్తులను స్వల్పమైన మూల్యానికి అమ్ముకోరు. అలాంటి వారికి వారి ప్రభువు వద్ద ప్రతిఫలముంది. నిశ్చయంగా అల్లహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు. يا أيها الذين آمنوا اصبروا وصابروا ورابطوا واتقوا الله لعلكم تفلحون. ఓ విశ్వాసులారా, సహనం వహించండి మరియు మిథ్యావాదుల ముందు స్థైర్యాన్ని చూపండి, మరియు మాటు వేసి ఉండవలసిన చోట స్థిరంగా ఉండండి, మరియు అల్లహ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. అప్పుడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు.